నిజామాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సంగ్రామంలో కీలక ఘట్టం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. మరికొద్ది సేపట్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీల భవితవ్యం తేలనుంది. అధికారులు 8 మున్సిపల్ కేంద్రాల్లో కౌంటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్ విషయానికొస్తే నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కౌంటింగ్ కేంద్రంగా మార్చారు. ఇక్కడ ఉన్న 60 డివిజన్లకు గాను ఒక్కో డివిజన్కు ఒక టేబుల్ చొప్పున మొత్తం 60 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్లో 1000 ఓట్లు లెక్కిస్తారు. అంటే 25 ఓట్లను ఒక బండిల్గా కట్టి అలాంటి 40 బండిలు ఒకేసారి లెక్కించేలా ప్రక్రియ రూపొందించారు. ఆర్మూర్ 36 వార్డుల లెక్కింపు డిగ్రీ కాలేజీలో, బోధన్ 38 వార్డుల లెక్కింపు విజయమేరీ స్కూల్లో, అలాగే కామారెడ్డి 49 వార్డుల లెక్కింపు ఏఎంసీ గోడౌన్లో జరగనుంది. అలాగే బీంగల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద కేంద్రాల్లోనూ స్థానిక విద్యా సంస్థలు, మార్కెట్ హాళ్లలో కౌంటింగ్ కేంద్రాలు అధికారులు సిద్ధం చేశారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల సంగ్రామంలో కీలక ఘట్టం మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవబోతోంది. పోలీసు అధికారుల బందోబస్తు ఏ విధంగా ఉంది, మొత్తంగా అక్కడ ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేశారు, అధికారుల ఏర్పాట్లు కావచ్చు, కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవబోతున్న క్రమంలో అభ్యర్థులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటికీ సంబంధించి అధికారులు ఏ విధంగా సమీక్షిస్తున్నారు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు జరిగాయి. అయితే నిన్న పోలింగ్ జరిగిన తర్వాత ఈరోజు కౌంటింగ్ మొదలైంది. మరి కొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కానుంది. అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానం సంబంధించిన పాలిటెక్నిక్ హాల్లో ఈరోజు కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే ఉత్కంఠభరితమైన ఎలక్షన్ కావచ్చు, ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున 3 పార్టీలు కూడా తలపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముందస్తుగానే క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టింది. దీనికి సంబంధించి నిన్న సాయంత్రమే బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా నిన్న క్యాంపు రాజకీయాలు తీసుకెళ్లారు. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కౌంటింగ్కి సంబంధించి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మరి కాసేపట్లో ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో ఒక 7 కార్పొరేషన్లు, ఒక మున్సిపాలిటీ ఓట్లు లెక్కించబడతాయి. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 మున్సిపాలిటీ కేంద్రాల్లో వేరువేరుగా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో కార్పొరేషన్ ఏదైతే ఉందో అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పుడే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ తో పాటు మరో వ్యక్తిని లోపలికి పర్మిషన్ ఇస్తున్నారు. ఒక్కో డివిజన్ కు ఒక్కో టేబుల్ గా మొత్తం 60 డివిజన్లకు సంబంధించి 60 టేబుల్ను ఏర్పాటు చేస్తారు. ఒక్క రౌండ్ లో 1000 ఓట్లు లెక్కింపు జరుగుతుంది. అయితే 25 ఓట్లకు ఒక బండిల్ చొప్పున 40 బండిల్లో ఓట్లు ఒకేసారి లెక్కించబడతాయని చెప్పుకోవచ్చు. అయితే ఆర్మూర్లో పిప్రి డిగ్రీ కాలేజ్లో 36 వార్డులకు గాను సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అలాగే బోధన్లో విజయమేరీ స్కూల్లో 38 వార్డులకు గాను ఓట్ల లెక్కింపు జరుగుతుంది. బీంగల్లో 12 వార్డుల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరిగితే కామారెడ్డిలో 49 వార్డులకు ఏఎంసీ గోడౌన్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. బాన్స్వాడలో 19 వార్డులకు సంబంధించి SRMK డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎల్లారెడ్డిలో 12 వార్డులకు సంబంధించి మోడల్ డిగ్రీ కాలేజ్ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అలాగే బిచ్కుందాలో 12 వార్డులకు సంబంధించి మార్కెట్ హాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇట్లా కౌంటింగ్ సూపర్వైజర్స్, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్, అలాగే సపోర్టింగ్ స్టాఫ్ తో పాటు పకడ్బందీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఓట్ల లెక్కింపులో పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా, అంటే గెలిచిన తర్వాత ర్యాలీలకు కానీ లేకపోతే గెలిచిన తర్వాత ర్యాలీలకు కానీ ఎలాంటి అనుమతులు అయితే ఇవ్వలేదు. ఇక్కడ కూడా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సంబంధించి మనం రిజర్వేషన్ సంబంధించి చూస్తే ఒకసారి నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి అలాగే 7 మున్సిపాలిటీలకు మొత్తం వార్డులు 238 కాగా పోలింగ్ కేంద్రాలు 968 ఉండగా అభ్యర్థులు 1161 మంది అభ్యర్థులు ఉన్నారని చెప్పొచ్చు. బ్యాలెట్ బాక్సులు మొత్తం 1078 కాగా నిజామాబాద్ జిల్లా పోలింగ్ శాతం 61.90% నమోదైంది. నిజామాబాద్ కార్పొరేషన్లో 59.12% మంది, అంటే గతంలో 68% నమోదైతే ఈసారి 59% నమోదైంది. దీంతో పోలింగ్ శాతం తక్కువ నమోదు కావడం వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది ఉత్కంఠభరితమైన ఎన్నికలని చెప్పుకోవచ్చు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం వరకు కౌంటింగ్ పూర్తి కానుంది కాబట్టి ఎవరైతే 3 పార్టీలు తలపడ్డాయి, ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోటీ చేసింది. దీంట్లో 2 పార్టీలు కూడా తలపడ్డాయి. ఓరావరిన పోలింగ్ జరిగింది. దీనికి సంబంధించి పోలింగ్ శాతం తగ్గడంతో ఒక్కసారిగా ఎవరికి నష్టం ఎవరి లాభం అనేది చూస్తున్నారని చెప్పుకోవచ్చు. కామారెడ్డిలో అత్యధికంగా
69% పోలింగ్ శాతం నమోదైతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రం 59% పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం తక్కువ నమోదైన నేపథ్యంలో ఇటు రెండు పార్టీల మధ్య ఒక ఉత్కంఠభరితమైన ఎన్నికలు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సాయంత్రం మధ్యాహ్నం వరకల్లా ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరు కూడా బయటకు వచ్చినా, ఎవరు కూడా విజయోత్సవ ర్యాలీలు కావచ్చు, లేకపోతే అడవిడి కావచ్చు, పటాకులు కాల్చడం కానీ, లేకపోతే ఇలాంటి ఏవి కూడా అనుమతులు లేవని చెప్పి సీరియస్గా సిపి సాయి చైతన్య వార్నింగ్ అయితే ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో మరి కొద్దిసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కామారెడ్డికి సంబంధించి ఇప్పటి వరకు కామారెడ్డిలో 400 పైగా పోస్టల్ బ్యాలెట్ నమోదైతే, నిజామాబాద్లో సుమారు 1000కి పైగా పోస్టల్ బ్యాలెట్ అయితే నమోదైనాయి. మరి కొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ అయిన తర్వాత బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రారంభించారని చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కానుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.